హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామని చెప్పలేను, ఎందుకంటే పాపం మామయ్య గారు యూఎస్ నుంచి వస్తున్నారు. అక్కడ తను వస్తున్నారు కాబట్టి తను ఎంతో బాధతో వస్తున్నారు. అక్కడి నుంచి వాళ్ళ అమ్మాయిని వదిలిపెట్టి తను వస్తున్నందుకు నేను హ్యాపీ, బట్ అక్కడ తను బాధపడుతుంది. తను నా దగ్గర నుంచి యూఎస్ వెళ్ళేటప్పుడు నేను అంతే బాధపడ్డాను. ఎందుకంటే పురుషోత్తం దగ్గర లేనప్పుడు నాకు నెక్స్ట్ సపోర్ట్ ఎవరు? మా మామయ్య గారు. మామయ్య గారి దగ్గర లేనప్పుడు ఎవరు నాకు? ఇంకా అమ్మ నాన్న. సో ఇంకా ఆ రోజు నేను అలాగే బాధపడ్డాను. మామయ్య గారు ఎప్పుడు బయట చెప్తారు జనాలకి, నాకు 3 అమ్మాయిలు అని. అంటే పెద్ద ఆడవచ్చు, రెండో ఆడవచ్చు యూఎస్లో ఉంటుంది, నెక్స్ట్ నేను. సో నన్ను కూడా వాళ్ళ కూతురుగా ట్రీట్ చేస్తారు తను. నాకైతే మా మామయ్య గారి గురించి నేను గొప్పగా చెప్పడం అని కాదు, నాకైతే ఏ రోజు ఎక్కడ ఏ సిచ్యువేషన్లో కూడా నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. సో నేనైతే తన వల్ల ఏ రోజు బాధపడలేదు. తను వస్తున్నందుకైతే నేనైతే చాలా హ్యాపీ. ఎందుకంటే నాకు ఇంట్లో ఒక సపోర్ట్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎటు వెళ్ళి రావాలని ఏది చేయాలన్నా తనతో వెళ్తే నాకు హ్యాపీగా ఉంటుంది. ఫస్ట్ ఈ వయసులో పాపం తనకి ఏం కావాలండి? అక్కడ కూతురుతో ఎంజాయ్ చేసి వస్తున్నారు, కూతురు, అల్లుడు, మనవడుతో అండ్ కొడుకుతో. ఇక్కడికి వస్తే నేను, నిషిత, ఇంకేం కావాలి అంతకంటే ఆయనకి? ఇప్పుడున్న సినారీలో మన చుట్టాల కంటే కూడా బయట వాళ్ళే అసలు బెస్ట్ అండి. మన అనుకున్నాడు అసలు పొరపాటు, ఎవరిని కూడా మన అనుకోకూడదు మన వాళ్ళనైతే. మామయ్య గారు ఫ్లైట్ కూడా ఎక్కేశారు ఇంకా ఫైనల్గా. మనకి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.